హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి తెలుసుకుందామండి. ముందుగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ సార్. ముందుగా ప్లాన్స్లో వెళ్ళబోయే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక కపుల్కి మ్యారేజ్ అయింది. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి ఒక చిల్డ్రన్ పుట్టారు. తర్వాత డిఫరెంట్ హెల్త్ సినారియోస్ వల్ల హస్బెండ్ చనిపోవడం జరిగింది. ఇటువంటి టైంలో ఆ ఫ్యామిలీకి ఎవరు గార్డియన్? హస్బెండ్ చనిపోయాడు. ఆ పాపకిను ఆ వారికి ఎవరు గార్డియన్ అనే కాన్సెప్ట్ నుంచే ఈ టర్మ్ ప్లాన్ అనేది పుట్టిందండి. ముందుగా టర్మ్ ప్లాన్స్ అనేవి 3 సినారియోస్లో తీసుకోవచ్చు. 50 లక్షల టర్మ్ ప్లాన్, ₹1,00,00,000 టర్మ్ ప్లాన్, 2 కోట్ల టర్మ్ ప్లాన్. ఈ టర్మ్ ప్లాన్ తీసుకోవడానికి స్పెసిఫిక్ కండిషన్స్ అనేవి ఉన్నాయండి. ఒకటి, పర్సన్ అనేది శాలరీడ్ అయి ఉండాలి. అంటే మినిమం 25,000 శాలరీ అనేది ఎవ్రీ మంత్ తన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మినిమం 25,000. లేదు, శాలరీ కాదు, అలాంటి కండిషన్లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయి ఉండాలి. ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 5 లక్షలు పైన వేస్తుండాలి. 5 లక్షలు ఆర్ పైన వేస్తూ ఉండాలి. థర్డ్ కండిషన్, ఏజ్. ఏజ్ అనేది ఈ టర్మ్ ప్లాన్లో 60 బిలో వరకే కంపెనీస్ ఇస్తున్నాయండి ప్రజెంట్. సో ప్రీమియం అనేది మన ఏజ్ని బట్టి ఉంటుంది. సపోజ్ 59 ఇయర్స్, హెల్త్ కండిషన్స్ ఏమీ లేకపోతే ప్రీమియం అనేది 60,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. ఓకే, ఇది కస్టమర్కి మేము ఇచ్చే బాండ్ అండి. ఇక్కడ కస్టమర్ ఏజ్ 27 సంవత్సరాలు. ఆ 27 సంవత్సరాలకి పడిన ప్రీమియం ప్రతి సంవత్సరం 28,600. అలా నెక్స్ట్ 10 ఏళ్ళు పడతారు. ఫస్ట్ ఇయర్ కట్టి పాలసీ ఇష్యూ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి ఈ ₹1,00,00,000 రిస్క్ కవరేజ్ అనేది కంపెనీ ఇస్తుందండి. ఎప్పుడంటే పాలసీ ఇష్యూ అయిన నెక్స్ట్ మినిట్ నుంచి ఈ ₹1,00,00,000 కవరేజ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ పర్సన్ 27 ఇయర్స్లో స్టార్ట్ చేశాడండి. ఎక్కడి వరకు ఈ ప్రీమియం తీసుకెళ్లారంటే 69 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ ప్రీమియం కవరేజ్ అనేది ఉంటుందండి. టోటల్గా కస్టమర్ కట్టేది 2,86,000 అండి 10 సంవత్సరాలకి. సంవత్సరానికి 28,600 కట్టాడు. టోటల్గా 2,86,000 కడతాడు. కానీ వచ్చే కవరేజ్ ₹1,00,00,000. కస్టమర్కి 69 సంవత్సరాలు లోపు కానీ 69వ సంవత్సరం కానీ ఏ రిస్క్ జరిగినా కూడా నామినీకి ₹1,00,00,000 అనేది కంపెనీ ఇష్యూ చేస్తుంది. ఇది ఒక కండిషన్స్. సెకండ్ కండిషన్ ఏంటంటే టర్మ్ ప్లాన్ విత్ కపుల్. ఈ ప్లాన్ అనేది హస్బెండ్ ప్లస్ వైఫ్ కలిపి తీసుకోవచ్చండి. ఐదర్ ఇద్దరు శాలరీడ్ అయినా అవ్వచ్చు, లేదు ఒకళ్ళు శాలరీడ్ అయ్యి ఒకళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వచ్చు. ఈ పర్టికులర్ ప్లాన్లో హస్బెండ్ ఏజ్ 34 ఏళ్ళు, వైఫ్కి 30 ఏళ్ళు అండి. ఈ ప్లాన్లో మేము ఇష్యూ చేస్తుంది. హస్బెండ్ ఏజ్ 34 ఏళ్ళు, వైఫ్కి 30 ఏళ్ళు. హస్బెండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండి. ఎవ్రీ ఇయర్ ITR 8 lakhs వేస్తున్నారు.
లాస్ట్ 5 years కూడా ఈ 8 lakhs ITR అనేది అలా వేస్తూ వచ్చారు. వాళ్ళు మేము ఎక్కువ కాలం కట్టము, షార్ట్ పీరియడే కడతామన్నారు. ప్రీమియం ఎక్కువ అయిపోయినా పర్వాలేదు అన్న కండిషన్ స్పెసిఫై చేస్తారు. సో అందుకని మేము సంవత్సరానికి 1,15,394 ప్రీమియం వచ్చేలాగా పాలసీని ఇష్యూ చేస్తాం. ఫస్ట్ ఇయర్ అంటే ఈ 2024లో వాళ్ళు కట్టారు. ఇంకా నెక్స్ట్ 4 years కట్టాల్సి ఉంది. సో ఇంత ప్రీమియం మేము కట్టలేము, మేము హస్బెండ్ వైఫ్ కలిపి తీసుకుందాం అనుకుంటే కనుక ప్రీమియం ఇంత లేకపోతే టైం పీరియడ్ పెరుగుతుందండి. ఇందాక చెప్పినట్టు 10 ఏళ్ళ టైం పీరియడ్ కనుక పెట్టుకుంటే ఈ పాలసీ అనేది ఇంత ఉండదు, కొద్దిగా ప్రీమియం అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే వైఫ్కి ఏమన్నా రిస్క్ జరిగితే హస్బెండ్కి 50 లక్షలు వెళ్తాయండి. హస్బెండ్కి ఏమన్నా రిస్క్ జరిగితే వైఫ్కి ₹1,00,00,000 వెళ్తాయండి. అది ఈ ప్లాన్ యొక్క స్పెషాలిటీ. ఆదిత్య బిర్లా వాళ్ళు ఇస్తున్నారండి ఈ ప్లాను, చాలా బాగుంది ప్రజెంట్ మార్కెట్లో. ఇక్కడ హస్బెండ్ 34 years నుంచి స్టార్ట్ చేశాడు ప్లాను. కవరేజ్ అనేది ఈ పాలసీ హోల్డర్ 83 years వరకు వచ్చేంత వరకు కూడా ఈ పాలసీ కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారండి. సో ఈ 83 years లోపు ఏం జరిగినా కూడా హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరికి రిస్క్ జరిగినా కూడా అమౌంట్ అనేది వేరే పార్ట్నర్కి వెళ్తుంది. సపోజ్ ఇందాక చెప్పినట్టు హస్బెండ్కి రిస్క్ జరిగితే వైఫ్కి 1 crore వెళ్తుందండి. వైఫ్కి రిస్క్ జరిగితే హస్బెండ్కి 50 lakh వెళ్తుంది. సో ఇదండి పాలసీ. ఈ టర్మ్ ప్లాన్ అనేది ఇండివిజువల్గా ఉన్నాయి, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి కపుల్ టర్మ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్స్లో ఏ నచ్చినా సరే నన్ను కాంటాక్ట్ అవ్వదలుచుకుంటే నా పేరు కార్తిక్ అండి, ఇది నా మొబైల్ నెంబర్. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.